వాన వచ్చేస్తుందండి బాబా, గడ్డి తడిసిపోద్దేమో. బాగున్నారండి? మా అక్క చెల్లెలు ఇద్దరు ఉప్మా తింటున్నారా? మీ పేరండి? అబ్బా, రోజా మాడుగుల హల్వా షాప్ పెట్టావా? అదని చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు, సారీ ఇండియా కథలు. ఇప్పుడు వైజాగ్ కథలు అనమాట. సో నిన్న వీడియో చూసే ఉంటారు. నేను చెప్పాను కదా వైజాగ్లో మేము తీసుకున్న ప్రాపర్టీ అని చెప్పేసి. ఇదే అనమాట, ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఇది ఓపెన్ చేయగానే హాల్, మంచి సోఫా అండ్ టీవీ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్, ఒక పూజ గది, ఇక్కడేమో ఒక కిచెను. సో చెక్అవుట్ చేసేసి అరకు వెళ్ళిపోయే ముందు ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒక బెడ్రూము అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. హాయ్ రోజా. ఇదిగోండి, ఇది ఒక బెడ్రూము అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు, కానీ రూమ్ చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది. ఓవరాల్గా ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్ 2 డేస్ స్టే చేసాం మేము. 2 డేస్కి 11,700 అయింది. ఎయిర్బిఎన్బిలో బుక్ చేశాను. చాలా చాలా బాగుంది ప్రాపర్టీ. మీరు వైజాగ్లో ఏదైనా లాడ్జ్ రూమ్లో ఉన్నా మీకు ఇంత తక్కువకి రాదు. సో మనం 11,700 పే చేసాం అనమాట దీనికి 2 నైట్స్కి. సో బుకింగ్ లింక్, ఎవరైనా వైజాగ్ వచ్చి ఈ ప్రాపర్టీలో స్టే చేయాలంటే బుకింగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ గో, అరకు బయలుదేరదాం ఇప్పుడు. అరకు వ్యాలీకి బై రోడ్ వెళ్ళడం ఇదే మొదటిసారి. వెళ్ళే దారిలో తాటిపూడి రిజర్వాయర్ కూడా విజిట్ చేసి ఒక 2-3 ఫొటోస్ తీసుకుని మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాం. మేము కొంచెం లేట్గా బయలుదేరడం వల్ల అరకు వ్యాలీ వచ్చేసరికి లంచ్ టైం దాటేసింది. పైగా వర్షం కూడా. మేము తీసుకున్న రిసార్ట్ ఎక్కడో కుగ్రామంలో ఉంది. గూగుల్ మ్యాప్ ఏదో షార్ట్ కట్ చెప్పింది కదా అని ఫాలో అయితే తీరా అది మమ్మల్ని ఒక డెడ్ ఎండ్లో, అసలు రోడ్డే లేని ఒక కుగ్రామంలో వదిలేసింది. రివర్స్ చేసుకుని మళ్ళీ రిసార్ట్కి వెళ్ళేసరికి లైట్ ఫెయిల్ అయిపోయింది. చీకటి పడింది, చలిగాలి కుమ్మేస్తుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా ఫైర్ క్యాంప్ వేయమని చెప్పాం రిసార్ట్ వాళ్ళకి. చలి చంపేస్తుంది అయ్యా. ఎంత డిగ్రీస్? చలిమంటేసిన చేత్తోనే మంచి ఫుడ్ కూడా తెమ్మన్నాం, తెచ్చారు. కానీ అది వరస్ట్గా ఉంది. కానీ చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని ఫుడ్ తినేసి ఆ రాత్రికి అలాగే రెస్ట్ తీసుకున్నాం. ఊనో రూల్స్ అండ్ బారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అసలు అరకు బ్యూటీ ఉందండి ఈ రైనీ సీజన్లో, అమేజింగ్ అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నదే మేము తీసుకున్న రిసార్ట్ అనమాట. రిసార్ట్స్ అలా ఉన్నాయా, మేము 4 కాటేజెస్ తీసుకున్నాం, 1, 2, 3, 4. అక్కడి నుంచి అద్భుతంగా ఆ హిల్ వ్యూస్ అన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఇంకా ఇక్కడ మేము తప్ప ఇంకెవరో లేరేమో అన్నంత బ్యూటిఫుల్గా ఉంది. రాత్రి చూపించడానికి కుదరలేదు కదా, రిసార్ట్ కూడా 2 డేస్ చూద్దాం. ఈ కాటేజ్ ఏంటంటే 2 పార్ట్స్లో ఉన్నది. ఇదొక హాఫ్, అదొక హాఫ్. ఈ హాఫ్కి అంటే మన కాటేజ్కి వ్యూ వస్తుంది అండ్ ఆ కాటేజ్కి అయితే వ్యూ లేదనమాట. కాటేజ్ లోపల వ్యూ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సింపుల్, ఒక రూము, ఒక చిన్న టేబుల్, ఒక చెక్క వార్డ్రోబు, ఒక చిన్న విండో, ఫ్యాను, అదిగోండి అక్కడేమో బాత్రూమ్. సరిపడగా ఉంది. 2,500 రూపీస్ ఛార్జ్ చేశారు ఈ ఒక్కొక్క కాటేజ్కి. పర్లేదు, రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి వ్యూతో మనం మంచిగా ఒక నైట్ స్టే చేసినందుకు ఇది వర్త్ అని చెప్పాలి. మీరు ఎవరైనా అరకు వచ్చి ఈ కాటేజ్ బుక్ చేసుకోవాలనుకోండి, నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ క్యాంప్ ఫైర్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఫుల్ విండ్ అనమాట, అసలు నాన్ స్టాప్ విండ్ వస్తుంది. కానీ బట్ స్టిల్ క్యాంప్ ఫైర్ అయితే బాగా వర్కౌట్ అయింది. క్యాంప్ ఫైర్కి వచ్చేసి 700 ఛార్జ్ చేశారు విడిగా. మన రూమ్ ఛార్జ్లో ఇంక్లూడెడ్ ఉండదు. ఎక్కడైనా సరే మనం విడిగా క్యాంప్ ఫైర్కి పే చేయాలి. ఎరా, ఏ ఊర్లో ఉన్నావు? రిసార్ట్ చూసారా, మొత్తం చాలా పెద్దగా స్ప్రెడ్ అయ్యి ఉంది. చాలా బాగుంది, అసలు చాలా చాలా నచ్చింది నాకైతే. ఎరానన్నా మీ ఇద్దరు ఆడుకుంటున్నారా?
నోట్లో పెట్టుకోకూడదు. వంట చేయడానికి తినడానికి కాదు. నిన్న వీడియోలో చెప్పాను కదా సర్ప్రైజ్ గెస్ట్లు వస్తారు మన వీడియోలో అని. వెల్కమ్ టు అరకు. వెల్కమ్ టు వైజాగ్, వెల్కమ్ టు అరకు. సో క్రేజీ చెక్అవుట్ చేసేసాం. అదిగోండి కార్లో లగేజ్ పెట్టి రెడీ అవుతున్నాం. నేనైతే ఇప్పుడు రిసార్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాను. మీకు ఆ రిసార్ట్ నేమ్ అది చూపించడానికి. ఇదిగోండి ఇదే అనమాట రిసార్ట్కి వచ్చే రోడ్డు. అరకు వ్యాలీ సెంటర్ నుంచి ఒక 10 minutes డ్రైవ్ పడుతుంది. అదిగోండి ఇదే రిసార్ట్ నేమ్, పెదలబుడు ఎకో టూరిజం రిసార్ట్స్. దానికి షార్ట్ కట్ కూడా పెట్టారు, పెట్స్ అని. బాగుంది చూడండి. ఈ రిసార్ట్ ఉన్న లొకాలిటీ అంతా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ బోర్డు కనిపిస్తుందా, గిరి గ్రామ దర్శిని అని ఉంది. వీలైతే వెళ్ళి ఒకసారి చూద్దాం. మన వెహికల్స్ రెడీ. ఎదరేమో వినాయల వెహికల్, వెనకాలేమో మాది. బుడంకాయలతో ట్రావెల్ చేస్తున్నాం. అరే ఎక్కడ వచ్చారా మీరు ఇప్పుడు? మేము అరకు ట్రిప్ వచ్చాం. అరకు ట్రిప్కి వచ్చావనన్నా. వెరీ గుడ్. అరకు ట్రిప్ వచ్చాం. నమస్తే అండి. టికెట్ ఇక్కడ తీసుకోవాలా? గిరి గ్రామ దర్శనంలోకి ఎంటర్ అవుతున్నాం. అబ్బా బాగుంది. వెల్కమ్. ఎంట్రన్స్ లోనే చక్కగా అందరికి అక్షంతలతో బొట్టు పెడుతున్నారు. స్వాగతం చాలా బాగుంది. నమస్తే అండి. మీరు అరకులోనే ఉంటారండి? ఇక్కడే ఉంటామండి. మనం ట్రైబల్ గెటప్ వేసుకుని ఈ విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. దానికి సపరేట్ ఛార్జ్ ఉంది. అబ్బాయిలకి అయితే 150, అమ్మాయిలకి అయితే 250 అంట. ఏమండి మీ ఇల్లు అండి ఇది? బాగుందండి. ట్రైబల్ పంచికట్టు కట్టి నన్ను రెడీ చేస్తున్నారు చూడండి ఇక్కడ. చికెన్ తిన్నామా? ఈవేళ కోడి మాసం వండుతామమ్మా. ఈవేళ మటన్. వాన వచ్చేస్తుందండి బాబా, గడ్డి తడిసిపోద్దేమో. ఇదిగో ఇప్పుడే పొలానికి వెళ్ళి వచ్చానే, వేట ఏం వెళ్ళలేదు ఇవాళ. కోడి తెమ్మన్నాను కదా మామ. కోడికి పైసలు ఏడన్నాయా మనకి ఆడ? బోళ్ళు ఉన్నాయి మామ. ఆ పైసలు సరిపోవే బాబు. చికెన్ పిరం అయిపోయింది. ఇదేమో గేదెకి, ఇదేమో ఆవుకి గడ్డి. వర్షం వచ్చేస్తుంది మామ. నువ్వు గొడుగు వేసుకున్నావు కదేటి? నాకే గొడుగు లేదు. కప్పుతాను మామ. జమీందారుకి 10 ఆవులు 5 గేదెలు ఉన్నాయండి. ఏనన్నా ఏ గూడెం అండి మీది? మంగళి గారు ఏ గూడెం మీది? అరకు. మీదే గూడెం అండి? అరకు. ఇద్దరిదో అరకేనండి? అక్క చెల్లెళ్ళండి మీరు? బాగున్నారండి? బాగున్నారా? నాకు 2 రూపాయలు ఇస్తారా? అయ్యో ఏం కూర? ఉప్మా. ఉప్మా వండుకుంటారేంటి మీ గూడెం వాళ్ళు? మీ ఇంట్లో ఏంటండి కూర ఏంటి? ఉప్మా. మీ ఇద్దరు ఉప్మా, మా అక్క చెల్లెలు ఇద్దరు ఉప్మా తింటున్నారా? ఈ ట్రెడిషనల్ గెటప్లో మనం ఈ గూడెం మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. విస్తరాకులు చేస్తున్నారండి, బుట్టలు. ఓకే చాలా బాగుందండి. ఇది ఏంటి చెరువులోంచి తెస్తారా ఇవి ఆకులు? కొండ నుంచి తెస్తారా? మరి బుట్టలు కొనుక్కుంటారా ఎవరైనా, లేదంటే? ఆకులతో చక్కగా ఇదిగోండి ప్లేట్లు ఆ బౌల్స్లో తయారు చేస్తున్నారు. చాలా బాగుంది, ఎకో ఫ్రెండ్లీ కదా. ఇదిగోండి ఇది చెక్క తిరగలి ఇంకా తేలిగ్గా ఉంటుంది అనమాట. రాయి తిరగల కంటే తేలిగ్గా ఉంటుంది ఇది. తిప్పు. ఇదిగోండి ఇది లైవ్ కిచెన్ సెటప్ అనమాట. ట్రైబల్ స్టైల్లో పూర్వం ఎలా కిచెన్ ఎలా ఉండేది అనేది డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తున్నారు. చక్కగా మనం కూడా ఇక్కడికి వచ్చి వంట చేస్తున్న అనుభూతిని ఫీల్ అవ్వచ్చు. ఏం వండుతున్నారు? రాగి పిట్టు వండుతున్నారంట. పిట్టు మామూలుగా మనం వరి అన్నంతో చేసుకుంటాం, బెల్లం వేసుకుని వరిపిండి తోటి. చాలా బాగుంటుంది. రాగి పిట్టు అంటది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కొద్దిగా చాలండి. తినండి, చాలా బలం. మేమైతే ఇలా ప్లేట్స్ కూడా ఇలా ఆకులతో చేసుకొని తింటాం అన్నమాట. అదిగోండి చూసారా, భలే ఉంది, భలే ఉంది చూడండి కలర్. చాలా బాగుందండి. మీరు రెగ్యులర్గా వండుకుంటారు, టిఫిన్లా తింటారు ఇది? అంటే జనరల్గా గిరిజనులు ఇది రెగ్యులర్గా చేసుకుంటారా? అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇంటికి వెళ్ళాక మేము కూడా చేసుకుంటాం ఇది. చాలా బాగుంది. లైవ్ కిచెన్ అయితే చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ రాగి పిట్టు అందరికీ బాగా నచ్చింది. నాన్న రాగి పిట్టు నచ్చిందా అమ్మ మీకు? నచ్చింది, చాలా నచ్చింది. తినండి అన్న, తినండి.
చెరుగుతున్నారండి, చెరగడం అని అంటారా దీన్ని మీరు? మా చిన్నప్పుడు మేము కూడా ఇలాగా చెరిగేవాళ్ళం. బియ్యం తెచ్చి రాళ్ళన్నీ చక్కగా ముందుకు వస్తే మనం చక్కగా వండుకుని తినేవాళ్ళం. మీది కూడా ఈ ఊరేనా? ఇదేమో మిల్లెట్స్ ప్రాసెసింగ్ రూమ్ అండి. మిల్లెట్స్ అంటే తెలుసు కదా, చిరుధాన్యాలు. ఇది ఏం గింజలండి? ఇది ఏం మిల్లెట్ అండి? రాగులండి. ఓకే, మీరు చెరుగుతున్నారు ఇప్పుడు. రాగులనే చెరుగుతున్నారా? రాగులు పిండిలో అవుతుందా ఇప్పుడు? రాగి పిండి. మనం రాగి జావ తాగుతాం, అదే కదా. ఎలా ఉంది ట్రైబల్ విలేజ్? ఈ గిరిగ్రామ దర్శిని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఒక ట్రైబల్ పల్లెటూరులోకి వచ్చి సరదాగా వాళ్ళ జీవన శైలి అది చూసిన ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. ఈ లొకేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అరకు వ్యాలీకి బై బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. గిరిగ్రామ దర్శిని విజిట్ అయిపోయిన తర్వాత అరకు టౌన్కి బయలుదేరిపోయాం. బాగా ఆకలేస్తుంది. లంచ్ చేసి మన పెద్ద ప్రయాణాన్ని కంటిన్యూ చేయాలి. అరకు వ్యాలీ నుంచి పాడేరు మాడుగుల మీదుగా రాజోలు వరకు వెళ్ళాలి. ఈ అద్భుతమైన క్లైమేట్, అరకు ప్రకృతి అంతా వదిలేసి ఇంటికి వెళ్ళిపోతుంటే ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ తప్పదు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి కదా మరి. టైం టు సే బై బై. చలో మీరు చలో వైజాగ్, మేము చలో కోనసీమ. అరకు నుంచి పాడేరు ఈ కొత్త హైవేలో వెళ్తుంటే ఆ ఫీల్ అసలు మాటల్లో చెప్పలేం. మరీ ముఖ్యంగా అరకు వ్యాలీకి మాన్సూన్లో రండి, అసలు మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్తో తిరిగి వెళ్తారు ఇంటికి. అరకు నుంచి పాడేరు మాడుగుల రూట్లో విజువల్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ వ్యూస్ కూడా వస్తాయి. వీడియోని ఫుల్గా చూడండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. పాడేరు సెంటర్కి వచ్చేసాం. అరకు తర్వాత ఈ పాడేరు మెయిన్ సెంటర్ అన్నమాట. పాడేరు నుంచి మాడుగులకి మలుపు తీసుకుంటున్నాం ఇక్కడ. అరకు వ్యాలీ నుంచి ఇప్పుడు మనం మాడుగులు వెళ్తున్నాం వయా పాడేరు అనమాట. అసలు వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డ్రైవ్స్. మీరు అరకు వ్యాలీ వస్తే ఈ డ్రైవ్ ఒకవేళ మీకు చేయకపోతే కంపల్సరీగా చేయండి. అంటే మేము ఇప్పుడు ఎలాగో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి కాబట్టి అరకు నుంచి పాడేరు, పాడేరు నుంచి మాడుగులో హల్వా తీసుకుని మాడుగుల నుంచి రాజోల పక్కన ఉన్న మా విలేజ్కి వెళ్తున్నాం. మాడుగుల సెంటర్కి వచ్చేసాం. ఇక్కడ మనకి ఫేమస్ షాప్ అనమాట, దాసరి ప్రసాద్ అండ్ బ్రదర్స్ అని. ఇదిగోండి ఇక్కడ నేను ఒక 3 kgs తీసుకుంటున్నాను ఇప్పుడు హల్వా. ఇదిగోండి, ఇది బెల్లం హల్వా, ఇది షుగర్ కదండి ఇది. మొత్తం ఏంటంటే ఈ మాడుగుల హల్వా చాలా ఫేమస్. మనకి 4 రోజులు నిల్వ ఉంటుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇది. ఇందులో ఏమేమి వస్తాయండి డ్రై ఫ్రూట్స్? అడవి తేనె. ఓకే, అడవి తేనె, ఆవు నెయ్యి. ఓకే ఓకే. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? 40 సంవత్సరాలు. టేస్ట్ చేశాను, చాలా బాగుంది. నేను ఏంటంటే ఇప్పుడు ఒక 3 kgs తీసుకుంటున్నాను అందరికీ ఇవ్వడానికి. మోస్ట్ ఫేమస్ మాడుగుల హల్వా కొనుక్కున్నాం కదా, అది ఎలా తయారు చేస్తారని అడిగితే వాళ్ళు తయారు చేసి ప్లేస్కి అడ్రస్ ఇచ్చారనమాట ప్రసాద్ గారు. సో సరదాగా వచ్చాం వీడియో తీయడానికి. చెప్పులతో రాకూడదు, పర్లేదా? ఏంటండి పాలు? ఓకే, గోధుమ పాలు గోధుమలు నానబెడతాం, 3 రోజులు నానబెట్టేసి రుబ్బుతాం. ఓకే, అగో రుబ్బేశాక గిలగ ఎత్తవలేదండి. చెప్పులతో రావచ్చు కదా, జాగ్రత్తగా. మీరు ఎక్కడైనా ఈ ఊరేనా మీది? అబ్బా సూపర్. ఆహా, అందులో ఏముందండి? పంచదార నీళ్ళు. ఓకే, పంచదార నీళ్ళు వేస్తాం ఫస్ట్. ఓకే, ఆ తర్వాత పాలు వేస్తాం. ఆహా, పాలు వేసి అలాగే కలిపే ఇచ్చి నెయ్యితో చేస్తాం. ఓకే, అదే నెయ్యి. కోనసీమ అండి, కోనసీమ. ఇది కావా
ఇదేంటండి? హల్వా 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 ఆల్రెడీ తయారైపోయింది ఇది. అయిపోయింది ఆల్రెడీగా తయారు. ఆ. అందులో మీరు ఏమేమి వేశారు? గోధుమ పాలు, బెల్లం. బెల్లం బెల్లం గోధుమ పాలు, పందార. ఆ. బెల్లం హల్వా పెడతాం కానీ ఇప్పుడు పందారే ఓలి. ఇప్పుడు ఓన్లీ పంచదారే ఉంది. పంచదారే. ఆ. కానీ చాలా వేడి వస్తుంది ఇక్కడ, మీకు అలవాటు అయిపోయింది. ఆ. కష్టజీవులు. ఆ. అది ఎంతసేపు తిప్పాలండి అలాగ మరి? 30 గంట. ఓకే. మొత్తం కట్టెల పొయ్యి మీదే. బావా వచ్చావా? కష్టపడతాం. ఇక పాలు ఇవి. గోధుమలు 3 రోజులు నానబెట్టవచ్చిన పాలు ఇవి. అయ్యి రుబ్బుతాం. రుబ్బుతామండి. ఇక్కడ రుబ్బుతాం. ఈ పెద్ద రుబ్బు రోట్లో రుబ్బుతారు గోధుమలు. ఓకే. గోధుమలు ఎక్కడ పండి? మన లోకల తెప్పిస్తారా? తెప్పిస్తాం. ఇగో ఇలా తీయండి. ఎలా తెస్తాం? ఈ రుబ్బుతాం. ఇగో ఇలా కడుగుతాం. ఇప్పుడు ఏంటంటే మనకి టెక్నాలజీ పెరిగింది, మిక్సీలు, గ్రైండర్లు బోల్డని వచ్చినాయి. అయినా కూడా చక్కగా ఇలాగ సాంప్రదాయబద్ధంగా మన రుబ్బు రోట్లో రుబ్బిందే టేస్ట్. మామూలుగా మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ రాదు. ఎలాగా చేస్తున్నారు ఇది? మీరు ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? మేమా అవుతుంది ఒక 10 సంవత్సరాలు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మీ పేరండి? రమణమ్మ అండి. రమణమ్మ. రమణమ్మ గారు ఈ పాలతో వండుతారు ఇప్పుడు. ఓ సూపర్. ఇప్పుడు ఇలా కూడా ఎంతసేపు పట్టిందండి మీకు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు? అబ్బో రోజా మాడుగుల హల్వా షాప్ పెట్టావా? వావ్. మొత్తం వేడి మాత్రం దంచి కొడుతుంది ఇక్కడ. ఎండాకాలం అయితే ఇంకెంత కష్టంగా ఉంటుందో మీకు. మీరు అందరూ మాడుగులు లోకల్ అండి? మీ ఊరు చాలా బాగుంది. మొత్తం కొండ కోనలు మొత్తం. మేము ఇప్పుడు అరకు వ్యాలీ నుంచి పాడేరు మీదుగా ఇక్కడికి వచ్చాం. కాకినాడ వెళ్తున్నాం ఇప్పుడు. అదని చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారు. కానీ మీరు వెళ్ళండి వెళ్ళండి. మీరు ఇలా అరకు వ్యాలీ వచ్చినప్పుడు తప్పనిసరిగా సరదాగా మాడుగులు రండి, హల్వా టేస్ట్ చేయండి. చూడండి ఎంత కష్టపడి. ఈ రోజుల్లో ఏంటంటే స్వీట్లన్నీ మిషన్ల మీద తయారు చేస్తున్నా, వీళ్ళంతా మీరు కష్టపడి చేస్తున్నారు. టేస్ట్ చేయండి మాడుగుల హల్వా. మన ఫుడ్ని మనమే ఫేమస్ చేసుకోవాలన్నమాట. కార్డు చూపిస్తున్నాను చూసారా? దాసరి ప్రసాద్ అండ్ బ్రదర్స్ ఆయన షాప్ అనమాట ఇది. వర్కర్స్ని కూడా బాగా చూసుకుంటారని చెప్తున్నారు. ఇదిగోండి చివరిగా మనకి తయారైన హల్వా ఇలా ఉంటుంది అనమాట. మనం కొనుక్కున్నాం కదా. ఇప్పుడు 3 కేజీలు కొన్నానండి. అందరికి ఇవ్వడానికి 3 కేజీలు కొనుక్కున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు వీడియోలో చక్కగా మాట్లాడి నా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా మీరు కనబడతారు. ఇప్పుడు నేను ఈ దేశంలో ఉండండి, వేరే దేశంలో ఉంటాను. ఇప్పుడు ఆ దేశంలో ఉండేవాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తారనమాట. ఇప్పుడు చక్కగా ఎప్పుడైనా మా వాళ్ళు వైజాగ్ వచ్చారనుకోండి, షాప్ పేరు అది ఇచ్చారు, మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అంటే ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైన పైన ఈజీ అని చెప్పడానికి అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. భలే ఉంది హల్వా అసలు. రియలీ గ్రేట్. కేజీ 500 రూపాయలు. నెయ్యి హల్వా, డ్రై ఫ్రూట్స్ వేసి ఎంత కష్టంతో కూడుకున్న స్వీట్ కేజీ 500. ఒథెంటిక్. ఇప్పుడు మిషన్ మీద తయారు చేసిన స్వీట్లు కేజీ 1500 2000 అమ్ముతున్నారు. కానీ మీరు వైజాగ్ వచ్చి అరకు ట్రిప్ వేసారనుకోండి, సరదాగా మాడుగులు రండి, మాడుగుల హల్వా టేస్ట్ చేయండి తప్పనిసరిగా. అదో బోనస్ మీకు. మీరు అరకు నుంచి మాడుగులు వచ్చారంటే ఒక అద్భుతమైన డ్రైవ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. క్రేజీ డ్రైవ్. సో ఇప్పుడైతే మనం లేట్ అయిపోతున్నాం. 5:30 అయింది. మనకి ఇంకా ఒక 6 గంటలు పడుతుంది. మనం ఎక్కడో రాజోలు వెళ్ళాలి, ఈస్ట్ గోదావరి రాజోలు. సో లెట్స్ గో. మన బండి రెడీగా ఉంది. బాయ్ అండి. బాయ్. రాత్రి 8:30 అయింది టైము. ఇదిగోండి అన్నవరంలో చిన్న బ్రేక్ ఆగామన్నమాట. టిఫిన్ అండ్ టీ బ్రేక్. నేనైతే ఇక్కడ బెల్లం టీ తీసుకుంటా, పెద్దగా ఆకలేట్లేదు నాకు. అండ్ నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, అన్నవరం హైవే నుంచి మీరు వెళ్తున్నారనుకోండి, గుడికి వెళ్ళకుండానే ప్రసాదం తీసుకోవచ్చు అనమాట.
హైవే దగ్గర ఆగి అదిగోండి అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది అవతల పక్క. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించాం. రాత్రి 10:15 అయింది ఇప్పుడు ప్రజెంట్ టైం. అన్నవరం తర్వాత డైరెక్ట్గా మనం యానంలోనే ఆగాం. మధ్యలో బ్రేక్ తీసుకోలేదన్నమాట. చిన్న టిఫిన్కి ఆగినప్పుడే మనం ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించేస్తాం. 13 రూపాయలు కాకినాడకి ఇక్కడికి డిఫరెన్స్. ఇప్పుడు మనకి యానంకి కాకినాడకి ఎంత భయ్యా డిఫరెన్స్? మనకి లీటర్కి 13 రూపీస్ తేడా ఒక లీటర్కి. మొత్తానికి టైం రాత్రి 11:21 అయింది. అరకు వ్యాలీ నుంచి కోనసీమకి వచ్చేసాం సక్సెస్ఫుల్గా. అదే ఏడి మన రథసారథి చిన్న లోపలికి. ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరాం. అరకు వ్యాలీలో ఆగకుండా కొట్టుడే అనమాట. మధ్యలో మాడుగుల్లో ఆగాం, అన్నవరంలో ఆగాం, తర్వాత కాకినాడలో ఒక 500 డీజిల్కి ఆగాం, తర్వాత యానంలో ఆగాం, డైరెక్ట్గా కోనసీమ వచ్చేసాం. గ్రేట్ ట్రిప్. అసలు ఈ ట్రిప్లో మీరు ఒకటి నోటీస్ చేస్తే నేను అరకు వ్యాలీలో ఎత్తిన కెమెరా ఇప్పటి వరకు అలా రికార్డ్ చేస్తూనే ఉన్నాను అనమాట. అంటే బ్యూటిఫుల్ షార్ట్స్ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేస్తూనే ఉన్నాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో యూరప్ కథలు ఛానల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇండియా వీడియోసే కాదు, యూరప్ వీడియోస్ కూడా చాలా వస్తాయి. సో బాయ్ బాయ్. సో రోజాకి జూమ్ వేద్దాం. అదిగో లాస్ట్ బెంచ్లో కూర్చుంది రోజా. నేను 1 వీక్ లో వెళ్ళిపోవాలి. సో బాయ్ బాయ్.